నేను ఛాలెంజ్ విసురుతున్నా. డిస్ప్లే చేయి. నువ్వు 271 కోట్లకు బరిలిపోవాకు. ఏ రైతు దగ్గర, ఏ సచివాలయ పరిధిలోనో, ఏ ఆర్బీకే పరిధిలోనో ఎవరి దగ్గర ఎంతెంత కొన్నావో, ఎంతెంత చెల్లింపులు చేసామనేటువంటి దాని మీద నువ్వు చెప్పినటువంటి మాట ప్రకారమే ఆ 271 కోట్లకు సంబంధించి జాబితా ప్రకటించేటువంటి దమ్ము, ధైర్యం మీకు ఉందా? 4 లక్షల టన్నులు అనేకూలమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో 4 లక్షల టన్నులు పండితే మీరు ఎన్ని కొనుగోలు చేశారు? 6,000 క్వింటాలు కొనుగోలు చేశారు. మీరు కొనుగోలు చేసింది 6,000 క్వింటాలు. వాటికి సంబంధించి మీరు డబ్బు చెల్లించలేదని, అదిగో మీకున్నటువంటి మీ కరపత్రం నిద్రలేస్తే మీకు బాగా ఒత్తు జాకిరి బిడ్డు లేపేటువంటి ఆంధ్రజ్యోతి ఈ రోజు రాసింది చెల్లించాల్సింది 17 కోట్లు, ఇప్పటికి చెల్లించింది 2,11,00,000 రేట్ ఇస్తానన్నారు. దానికి సంబంధించినటువంటి దాంట్లో 12 రూపాయలు కొంటామని చెప్పారు, కొన్నామని చెప్పారు, 8 రూపాయలు సబ్సిడీగా ఇస్తామన్నారు. వీటన్నిటితో పాటు ఎకరాకి 20,000 రూపాయలు చొప్పున హెక్టార్కి 50,000 రూపాయలు ఇస్తానన్నారు. 1 రూపాయి ఇచ్చారా ఉల్లి రైతులకి? పాపం రైతులకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్ని రకాల సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించడానికి అన్ని విధాల అండగా నిలిచాం. ఈరోజు యూరియాకి సంబంధించినటువంటి దాంట్లో, విత్తనాలకు సంబంధించినటువంటి దాంట్లో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఈరోజు మీరు యూరియా జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో యూరియా కార్డులు ఇప్పుడు ఖరీఫ్ ప్రారంభం కాకపోతే దాన్ని పంచబోతున్నారు. ఏమని పంచబోతున్నారు? యూరియాకి సంబంధించినటువంటి దాంట్లో యూరియా ఎంత ఇస్తారు? ఎకరాకు 3 బస్తాలు ఇస్తారా? ఎకరాకు 3 బస్తాలు యూరియా ఇస్తే దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా మీరు వీటికి సంబంధించినటువంటి ఈ 3 బస్తాల రూపాయలు మీరు ఇచ్చినప్పుడు తీసుకోవాలనా? పెట్టాం. ఖచ్చితంగా రైతుల పక్షాన నిలబడి రైతులకు అవసరమైనటువంటి పంటకు వాళ్ళకి ఎంత అవసరం అవుతుందో పంటలు సాగు చేయడానికి అంత ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మీరు ఇచ్చినటువంటి ఆ కార్డు ఏదైనా ఉంటే మడిచి పెట్టుకోండి తప్ప మీరు వాటిని రైతులకు ఉపయోగపెట్టడానికి వీలు లేదు. రైతులకు ఎంత యూరియా అవసరమో అంత ఇవ్వండి. మొన్న రైతులు రోడ్డు ఎక్కారు, ఇబ్బందులు పడ్డారు, బ్లాక్ మార్కెట్ లో కొనుక్కోడారు. మీ పుణ్యమా అని చెప్పి ఈ అచ్చెన్నాయుడు మాట్లాడతాడు. నోరా ఇంకేదన్నా నాది? ఈరోజు నువ్వు ప్రైవేట్ వ్యక్తులకి, డీలర్లకి ఉన్నటువంటి దాన్ని దోచిపెట్టి ఈరోజు మార్కెట్ ద్వారానో లేకపోతే ఆర్బీకేల ద్వారానో మీరు ఇవ్వనందువల్ల ఈరోజు పాప రైతులు బ్లాక్ మార్కెట్ లో కొనుక్కోవాల్సినటువంటి దుస్థితి. 84 లక్షల ఎకరాల్లో రైతుల బీమా పరిధిలోకి తీసుకొచ్చి 75 లక్షల ఎకరాల్లో పంటలకి ఉచిత బీమా కల్పించి 7,802 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చెల్లించాం. ఈ రోజు మీరు చూస్తే వాటన్నిటికీ సంబంధించి మంగళం పాడారు. ఎక్కడా కూడా రైతుల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేదు. ఈరోజు క్రాప్ లోన్ తీసుకున్నటువంటి 19 లక్షల మందికి మాత్రమే ఈరోజు ఆ వెసలుబాటు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. మిగిలిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైపోయింది. కాబట్టి ఈ మధ్యనే మాకు వచ్చినటువంటి వార్త, ఎక్కడైతే ఇన్పుట్ సబ్సిడీ ఈ రోజు నష్టపోయిన వాళ్ళకి ఇస్తారో వాళ్ళ దగ్గర మేము ధాన్యం కొనుగోలు చేయము, పంటలు కొనుగోలు చేయము అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అంటే పంట అరాకొర మీరు ఇచ్చేటువంటి దాంతో నష్టపోగా పాపం రైతుకి ఏదన్నా పండితే దానిని మేము కొనము అంటే రైతులకు ఏ విధంగా పరిహారం ఎగ్గొట్టాలా, రైతులకు ఏ విధంగా అన్యాయం చేయాలనేటువంటి ఆలోచన తప్ప రైతులకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన లేదు. ఇన్పుట్ సబ్సిడీ ఏంది? మీరు కనుక ఇన్పుట్ సబ్సిడీ తీసుకుంటే ఇంక మీరు పండించినటువంటి పంట మేము కొనుగోలు చేయము, ఆ సర్వే నెంబర్ అన్ని బ్లాక్ చేస్తాం, ఈ క్రాప్ లో డిలీట్ చేసేస్తాం, కాబట్టి మీ దగ్గర మేము కొనమనేటువంటి మాట్లాడడం దుర్మార్గం. కాబట్టి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం, పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు